ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక ఫేస్బుక్ పేజ్కి మీ ఫ్రెండ్ని లేదా వేరే పర్సన్ని అడ్మిన్ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీ యొక్క ఫేస్బుక్ పేజ్కి వేరే పర్సన్ని అడ్మిన్ చేసే అవసరం చాలా టైమ్స్లో వస్తుంది. సో ఇన్ కేస్ మీరు వేరే పర్సన్కి ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయాలన్నా సరే మీరు ఆ పర్టికులర్ పేజ్కి మీరు అడ్మిన్ అవ్వాల్సి వస్తుంది. అటువంటి కేసులో వాళ్ళకి మీరు మీ ఆ పేజ్కి మిమ్మల్ని అడ్మిన్ చేయమని ఈ ప్రాసెస్ ద్వారా మీరు గైడ్ చేయొచ్చు. అదేవిధంగా వేరే పర్సన్స్ మీ పేజ్ని మేనేజ్ చేయాలన్నా సరే సో ఆ పర్టికులర్ పర్సన్ని మీరు అడ్మిన్ లేదా ఎడిటర్ చేయవలసి వస్తుంది. సో మీ యొక్క పర్టికులర్ ఫేస్బుక్ పేజ్కి ఎడిటర్, అడ్మిన్, అనలిస్ట్ ఇటువంటి రోల్స్ డిఫరెంట్ పర్సన్స్ని ఇటువంటి రోల్స్ ఎలా అసైన్ చేయాలో ఈరోజు వీడియోలో మనం స్క్రీన్ మీద తెలుసుకోవచ్చు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఆన్ టు ద స్క్రీన్. వాళ్ళ పేజ్ మనం అడ్మిన్ ఎలాగవుతాం, వాళ్ళకి జస్ట్ మనం ఫోన్ కాల్ చేసి వాళ్ళ పేజ్ని ఫస్ట్ లైక్ చేస్తాం. ఓకే, లైక్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు న్యూ యూజర్ అయితే వాళ్ళకి అడ్మిన్ చేయడం చాలా మందికి తెలియదు. వేరే యూజర్ని ఎలా అడ్మిన్ చేయాలన్నది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చేస్తామంటే పేజ్ ఓపెన్ చేస్తాం కదా, పేజ్ ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఉంటాయి, సెట్టింగ్స్కి వెళ్తాం. సెట్టింగ్స్కి వెళ్తాం కదా, సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ పేజ్ రూల్స్ ట్యాబ్ ఉంటుంది. పేజ్ రూల్స్ సెట్టింగ్ ఓపెన్ అవుతుంది చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ పేజ్ రూల్స్ ఉందా ట్యాబ్, ఆ పేజ్ రూల్స్ మీద క్లిక్ చేస్తాం. పేజ్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ తర్వాత పేజ్ రూల్స్. ఓకే, ఇక్కడ ఎస్ఎన్ఏ న్యూ రోల్ అని ఉంది కదా, లోడ్ అవుతుంది. అవి ఇక్కడ ఇంకా స్పేస్ లోడ్ అవ్వాలి. ఇది ఎక్కడ మనం వాళ్ళ యొక్క నేమ్ కానీ వాళ్ళ ఈమెయిల్ ఐడి కానీ టైప్ చేస్తాం. ఓకే, ఆల్రెడీ మన పేజ్ని వాళ్ళు లైక్ చేసి ఉంటే ఇక్కడ సుధీర్ ఈ పేరు కింద వస్తాయి, ఇలా వచ్చేస్తాయి మనకి. సో ఇందులో మనకి ఆ పర్టికులర్ పర్సన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఎడిటర్ రోల్ అయితే ఎడిటర్ రోల్, అడ్మిన్ రోల్ అయితే అడ్మిన్ రోల్ ఇచ్చి ఇక్కడ యాడ్ క్లిక్ చేస్తాం. యాడ్ క్లిక్ చేసిన వెంటనే మనం క్రియేట్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా మీ క్లయింట్ చేయాలి. నువ్వు ఇప్పుడు మన రాజమండ్రి పేజ్కి నాకు మన రాజమండ్రి పేజ్కి నువ్వు యాడ్స్ రన్ చేయాలనుకుంటే అప్పుడు నేను క్లయింట్ గురించి నేను ఈ సెట్టింగ్స్ నేను అడ్మిన్ చేయాలి ఫస్ట్. తర్వాత ఇంకా నువ్వే చూసుకుంటే యాడ్స్ నేను ఫస్ట్ టైం మాత్రం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకే ఫ్రెష్గా నువ్వు ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసేయచ్చు. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు యాడ్స్ రన్ చేసామంటే ఆ యాడ్స్ వల్ల కొంతమంది ఫాలోవర్స్ వస్తారు ఆ పేజ్కి. పాత పేజ్కి ఆల్రెడీ కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు, మళ్ళీ కొత్త పేజ్ కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళు మళ్ళీ ఆ రెండాట్లో ఏ పేజ్ వాడాలని వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దానికోసం వాళ్ళు అప్పుడు పేజ్ లేకపోతే ఫ్రెష్గా నువ్వు పేజ్ క్రియేట్ చేసి నీ అకౌంట్లో. వాళ్ళ దాంట్లో క్రియేట్ చేసినా పర్లేదు, నీ అకౌంట్లో క్రియేట్ చేసినా పర్లేదు. వాళ్ళ దాంట్లో క్రియేట్ చేసాం అనుకో ఫస్ట్ అకౌంట్ ఈ పేజ్, వాళ్ళు మళ్ళీ నీ దానికి ఆ పేజ్కి నేను అడ్మిన్ చేయాలి. అదే నీ దాంట్లో క్రియేట్ చేసావు అనుకో, నువ్వు యాడ్స్ రన్ చేస్తుంటావు, నువ్వు వాళ్ళని అడ్మిన్ చేయాలి. ఆ పర్సన్కి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశారు కదా పేజ్ యాడ్స్. ఒకవేళ కాంట్రాక్ట్ క్లోజ్ అయిపోతేనే ఆ పేజ్ని ఆ పర్టికులర్ పర్సన్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశాను. దానికి ఏంటంటే వాళ్ళని అడ్మిన్ చేసామంటే వాళ్ళు నేను మళ్ళీ రిమూవ్ చేసేస్తారు అడ్మిన్ కింద. అప్పుడు ఆ పేజ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది.